ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో ఎవరికి ఎంత సమయం ఇవ్వాలో, ఎంత స్నేహం ఇవ్వాలో అంతే ఇవ్వగలిగితే మనకు మేలు కలుగుతుంది. ఎందుకంటే మనం ఇచ్చిన సమయము, మనం ఇచ్చిన స్నేహము వారు విలువివ్వనప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. నిజానికి ఎవరు మన స్నేహాన్ని కట్ చేయకుండా, అవాయిడ్ చేయకుండానే మనకు పరిస్థితి కల్పించి మనమే వారిని వదులుకునేటట్టు చేస్తారు. కాబట్టి మన సమయం వృధా చేసుకొని అప్పుడు తెలుసుకొని వాళ్ళని వదిలిపెట్టాలంటే మనకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మొదటనే మనం ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉన్నప్పుడు మనకు శ్రేయస్సుకరం. అందుకే ఎఫెసీ 5:15 దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుము, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలని పరిశుద్ధాత్ముడు ఎందుకు అంటున్నాడంటే, చెడ్డ దినాలు ఎవరు మన సమయానికి మనకు విలువివ్వనప్పుడు మనం బాధపడి తిరిగి వారి ద్వారా వారి స్నేహం ద్వారా సమయాన్ని, మన విలువను పోగొట్టుకోవద్దంటే దేవుడి సహవాసాన్ని కలిగి ఉండడంలో జ్ఞానం కలిగిన వారంగా, జీవితాన్ని శ్రేయస్సుగా, సమాధానంగా, ఈ లోక స్నేహాలలో ఉంటున్న వ్యర్థత మనకు అంటకుండా ఎవరితో ఎంత వరకు ఉండాలో ఆ జ్ఞానము దేవుడు నేర్పిస్తున్నాడు. ఓకేనా?